హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో లాంగ్ వీడియోస్కి అయితే కొంత గ్యాప్ అయితే వచ్చింది మన ఛానల్లో. అయితే మనమైతే షార్ట్ వీడియోస్ కంటెంట్ ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల లాంగ్ వీడియోస్ అయితే చేయలేకపోయాం కన్సిస్టెన్సీగా లాస్ట్ 10 డేస్ నుంచి చూసుకుంటే. బట్ ఇక్కడ నుంచి అయితే లాంగ్ వీడియోస్ నుంచి కూడా కంటిన్యూస్గా అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, మన ఛానల్లో అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోస్కి అయితే చాలా బాగా రెస్పాన్స్ అయితే ఇచ్చారు మీరు. సో లాంగ్ వీడియోస్ కూడా ఆ రెస్పాన్స్ అలాగే కంటిన్యూ అవుతుందని అయితే అనుకుంటున్నా. అండ్ ఇవాళ కూడా మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోని తీసుకొచ్చా. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాళ ఈ వీడియో దేని గురించి అనేసి. యెస్, 2025లో రాబోతున్న మోస్ట్ హైప్డ్ ఫిల్మ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అయితే. సో ఇంకెందుకు డీలే, మీరు గాని లైక్ చేసేస్తే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గో. లెట్ us స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ ఫిలిం వార్ 2. నాకు పర్సనలీ ఈ ఇయర్‌లో నాకు మోస్ట్ హైప్ ఉన్న ఫిలిం అయితే మాత్రం డెఫినెట్‌లీ వార్ 2నే. ఎందుకురా అంటే నాకు ప్రీవియస్‌గానే వార్ 1 అయితే చాలా బా అయితే నచ్చింది మూవీ. అండ్ ఈ వార్ 2కి నాకు ఇంత హైప్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంట్రా అంటే మీ అందరికీ తెలిసిందే, ఈ ఫిలింలో మనకైతే ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. సో ఆ కైండ్ ఆఫ్ ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ మధ్యలో ఉండే ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే నాకైతే మోస్ట్ ఎక్సైటెడ్‌గా అయితే ఉన్నా ఆ సీన్స్ కోసం అయితే. అండ్ ఇంకా ఈ మూవీ రిలేటెడ్ చిన్న చిన్న పిక్స్ లీక్ అవ్వడం తప్ప ఇంకా కైండ్ ఆఫ్ టీజర్ గానీ, ట్రైలర్ గానీ ఏవి కూడా రిలీజ్ చేయలేదు. అప్పుడే ఆ కైండ్ ఆఫ్ బజ్ హైప్ అయితే క్రియేట్ అయింది ఈ మూవీ చుట్టూ. వన్స్ ఆ టీజర్, ట్రైలర్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఇంకా కైండ్ ఆఫ్ బజ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే క్రియేట్ అయిపోతుంది ఈ మూవీకి మాత్రం. సో అన్నీ కరెక్ట్‌గా జరిగితే ఈ ఇయర్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇది మాత్రం షూర్‌గా టాప్ 2 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఉండే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి 'కూలీ'. ఈ మూవీకి ఎప్పటినుంచో ఆ కైండ్ ఆఫ్ బజ్ గాని, హైప్ గాని క్రియేట్ అయింది. దానికి మెయిన్ రీజన్స్ ఏంట్రా అంటే మనందరికీ తెలిసిందే, ఈ మూవీ ఎల్‌సీయూలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అందరైతే బిలీవ్ చేస్తున్నారు. అది గాని జరిగితే మాత్రం డెఫినెట్‌లీ ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ద ఇయర్ అయితే అవుతుంది ఖచ్చితంగా. అండ్ మీకు దాని తర్వాత చెప్పాలంటే ఈ మూవీలో రజనీకాంత్ గారితో పాటు ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ లైక్ నాగార్జున గారు చూసుకున్నా అండ్ గట్టిగా వినిపిస్తున్న బజ్ ఏంట్రా అంటే బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్ గారు కూడా దీంట్లో ఆ కైండ్ ఆఫ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు అనే టాక్ అయితే గట్టిగా అయితే వినిపిస్తుంది. సో అదైతే చూడాలి మరి ఎంత మాత్రం నిజం అవుతుందో. అది గాని అయితే మాత్రం ఇంకా బాలీవుడ్‌ని కూడా ఈ ఎల్‌సీలోకి దింపేసి ఇంక ఇండియా బిగ్గెస్ట్ ఫిల్మ్ అయితే అయిపోతది ఏ మాత్రం డౌట్ లేకుండా. అండ్ ఈ మూవీకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంట్రా అంటే ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ రజనీకాంత్ గారు ఆ కైండ్ ఆఫ్ పీక్ స్టేజ్‌లో అయితే ఉన్నారు. ఆఫ్‌కోర్స్ 1 ఆర్ 2 ఫ్లాప్స్ అయితే పడ్డాయి రీసెంట్‌లో. బట్ మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే లాస్ట్ 4-5 ఇయర్స్‌లో మెజారిటీ ఫిల్మ్స్ బా వర్కౌట్ అయింది రజనీకాంత్ గారికి. సో, ఆ కైండ్ ఆఫ్ మార్కెట్ గూడా ఉంటుంది కాబట్టి నాకైతే ఈ మూవీ సెకండ్ మోస్ట్ హైప్డ్ ఫిల్మ్‌గా అయితే పెడుతున్నా ఈ మూవీని అయితే ఈ లిస్ట్‌లో. మన లిస్ట్‌లో ద నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ 'టాక్సిక్'. ఏంట్రా 'కేజీఎఫ్ 1, 2' ఇలాంటి సాలిడ్ ఇండస్ట్రీ హిట్స్ పడిన తర్వాత కూడా ఇంతవరకు నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయలేదు అనుకుంటున్న టైంలో లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామంటూ ప్రాపర్‌గా టీజర్‌నయితే దించారు. అది గూడా చాలా బా అయితే వర్కౌట్ అయింది. ఇన్‌ఫాక్ట్ నాకు ఆ టీజర్ చూస్తున్నంత సేపు కొంచెం ఆ కైండ్ ఆఫ్ 'కేజీఎఫ్' వైబ్సే వచ్చాయి. దీని తర్వాత మళ్ళా 'కేజీఎఫ్ 3' గూడా వస్తుంది అని కన్ఫర్మ్ అయితే చేశారు. బట్ మనం 'టాక్సిక్' విషయానికొచ్చేస్తే ఆ కైండ్ ఆఫ్ బజ్, ఆ కైండ్ ఆఫ్ హైప్ ఏదైతే కావాలో దాన్నైతే ప్రాపర్‌గా అయితే సెట్ చేసి పెట్టారు. వన్స్ ఈ మూవీ రిలేటెడ్ ఎక్కువ స్టఫ్ రిలీజ్ అయ్యే కొద్దీ ఆ కైండ్ ఆఫ్ హైప్ గూడా ఇంకా డబుల్ అవుతూ పోతుంది ఈ మూవీకి. దాంట్లో అయితే ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ దీని తర్వాత నాకు మోస్ట్ ఎక్సైటెడ్ కలిగించే ఫిలిం 'ఓజీ'. ఈ మూవీ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ కైండ్ ఆఫ్ హంగ్రీ చీతా అని ఎక్కడ చూసినా ఈ టీజర్ గురించే ఆ కైండ్ ఆఫ్ బజ్ అయితే చాలా గట్టిగా అయితే క్రియేట్ అయింది. సో, వన్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లు ప్రాపర్‌గా గాని డెలివర్ చేస్తే మాత్రం ఆల్రెడీ మన సౌత్‌లో అయితే చాలా గట్టి బజ్ అయితే ఉంది ఈ మూవీ రిలేటెడ్. అండ్ నార్తోళ్ళకి కూడా ఆ కైండ్ ఆఫ్ కనెక్ట్ అయితే మాత్రం ఇంకా ఇక్కడ కళ్యాణ్ గారి పుల్ తెలిసిందే గదా! చాలా గట్టిగా ఉంటది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో, నార్త్‌లో గూడా కనెక్ట్ అయితే మాత్రం ఇంక ఈ మూవీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఫర్ ష్యూర్ అవుతుంది ఈ ఇయర్‌లో మాత్రం. అండ్ చానా రోజుల తర్వాత ఒక డైరెక్ట్ ఫిల్మ్ అవ్వడంతో రీమేక్ కాకుండా అది గూడా ఇంత మంచి ఈ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ గ్యాంగ్‌స్టర్స్ ఇవన్నీ అవ్వడంతో చాలా ఎక్సైటెడ్‌గా అయితే ఉంది నాకైతే. కళ్యాణ్ గారు ఈ మూవీలో ఎలా ఉండబోతున్నారు, ఆ కైండ్ ఆఫ్ రోల్స్ గానీ, ఆ కైండ్ ఆఫ్ సెటప్ కంప్లీట్‌లీ.
సో డెఫినెట్లీ వితౌట్ ఎనీ డౌట్ ఈ ఇయర్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయితే పక్కా అవుతుంది 'ఓజీ'. లిస్ట్‌లో ద నెక్స్ట్ ఫిల్మ్ ఈజ్ సూర్య గారి రెట్రో మూవీ. మనకు ఆల్రెడీ తెలిసిందే 'కంగువా' లాంటి డిజాస్టర్ ఫిల్మ్ తరువాత కూడా ఆ కైండ్ ఆఫ్ మార్కెట్ వాల్యూ అనేది ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీకి చాలా అయితే బజ్ అయితే క్రియేట్ అయింది బయటైతే. అండ్ మనకు ఆల్రెడీ తెలిసిందే ఇలాంటి గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్స్‌ని సూర్య గారు ఎంత బాగా పుల్ ఆఫ్ చేయగలరు అని. ప్రీవియస్‌గా చిన్న రోల్ అయినా మూవీలో లాస్ట్‌లో వచ్చి ఆ కైండ్ ఆఫ్ హైప్‌నయితే లేపేశారు బాగా సూర్య గారైతే. సో సిమిలర్‌గా అలాంటి రోలే మనకి 'రోలెక్స్' అంత కాకపోయినా కూడా ఈ మూవీలో ఏ క్యారెక్టర్ అయితే చేస్తున్నారో సూర్య గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ద సాలిడ్ క్యారెక్టర్స్ అవ్వబోతుంది అని నాకైతే చాలా గట్టిగా అయితే అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు దాకా రిలీజ్ అయిన గ్లింప్స్‌తో అయితే డీసెంట్ అమౌంట్ ఆఫ్ బజ్ అయితే క్రియేట్ చేయగలిగారు. అండ్ వన్స్ ఆ టీజర్, ఆ ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ చేశాక ఇంకా మనం ఆ కైండ్ ఆఫ్ బెటర్ బజ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ రిలేటెడ్ అయితే. అండ్ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ 'తలపతి గారి 69'. అందరికీ తెలిసిందే దీని తర్వాత ఇంక మూవీస్ చేస్తారా? చేయరా? అని ఆ కైండ్ ఆఫ్ రూమర్స్ అయితే ఉన్నాయి కాబట్టి, ఈ ఫిల్మ్ చుట్టూ ఆ కైండ్ ఆఫ్ అనౌన్స్‌మెంట్ నుంచి ఆ కైండ్ ఆఫ్ బజ్ అయితే చాలా గట్టిగా అయితే క్రియేట్ అయింది ఈ మూవీ రిలేటెడ్. బట్ ఈ మూవీ రిలేటెడ్ మనకైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఆ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ వచ్చేసి పొలిటికల్ డ్రామా అన్న బజ్ అయితే వినిపిస్తుంది గానీ, అపార్ట్ ఫ్రమ్ దట్ స్టోరీ ఏదైనా ఎలా ఉన్నా కూడా ఆ కైండ్ ఆఫ్ ఈ మూవీకైతే బజ్ అయితే చాలా గట్టిగానే క్రియేట్ అవుతుంది. వన్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరకొచ్చే కొద్దీ. ఎందుకురా అంటే దీని తర్వాత ఇంకా మూవీస్ చేస్తారా లేదా? ఈ కైండ్ ఆఫ్ రూమర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫిల్మ్ అయితే మాత్రం ఆ కైండ్ ఆఫ్ గట్టి బజ్, హైప్ అయితే క్రియేట్ అవుతుంది వితౌట్ ఎనీ డౌట్. అండ్ దీనికన్నా కూడా మనకింకా 'తలపతి' గారి బాక్స్ ఆఫీస్ పుల్ తెలిసిందే గదా! అండ్ మన లిస్ట్‌లో ద నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ 'ప్రభాస్' గారి 'రాజా సాబ్'. ఆల్మోస్ట్ కంటిన్యూయస్ పాన్ ఇండియన్ మూవీస్ తర్వాత ఆ కైండ్ ఆఫ్ బ్రేక్ ఇచ్చి ఒక ఎంటర్‌టైనర్ జోన్‌లోకైతే వచ్చారు 'ప్రభాస్' గారైతే ఈ ఫిల్మ్ ద్వారా. మరి 'సలార్' ఆ కైండ్ ఆఫ్ 'కల్కి' అంత బడ్జెట్ మూవీస్ కాకపోయినా గూడా ఈ మూవీ కూడా చాలా గట్టిగానే అయితే బడ్జెట్ అయితే అయ్యుంటుంది. బట్ ఆ కైండ్ ఆఫ్ మూవీస్‌కే రికవర్ చేసిన వాళ్ళు వన్స్ హిట్ టాకొస్తే ఇది చాలా ఈజీగా అయితే రికవర్ అయిపోద్ది ఈ మూవీకైతే. దీనికన్నా నాకు మోస్ట్ ఎక్సైట్ అనిపించింది ఏంట్రా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 ఇయర్స్ తర్వాత మనమైతే ఆ కైండ్ ఆఫ్ 'మిర్చి', 'డార్లింగ్‌లో' ఏ కైండ్ ఆఫ్ అయితే 'ప్రభాస్' గారిని చూసామో, ఆ కైండ్ ఆఫ్ సిమిలారిటీ అయితే నాకైతే గ్లింప్స్‌లో అయితే కనిపించింది. సో టీజర్ వస్తే మనం ప్రాపర్‌గా అయితే అర్థం చేసుకోవచ్చు. ఆ కైండ్ ఆఫ్ జోన్‌లోకైతే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మనం ఆ కైండ్ ఆఫ్ 'మిర్చి' ఆల్మోస్ట్ 1 డెకేడ్ అయింది. ఆ రేంజ్ 'ప్రభాస్' గారిని చూసి లవర్ బాయ్ లాగా. మరి ఈ మూవీలో లవర్ బాయ్‌లా ఎక్స్‌పెక్ట్ చేయట్లే గానీ, ఆ కైండ్ ఆఫ్ సిమిలర్ లుక్స్ ఉండడం వల్ల కొంచెం క్రేజీగా అయితే అనిపిస్తుంది. మంచి ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది ఈ మూవీ పైన కూడా షూర్‌గా. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ 'కింగ్డమ్'. కంటిన్యూయస్ డిజాస్టర్స్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ గారికి ఏమాత్రం కూడా క్రేజ్ అయితే తగ్గలేదు. ఆ కైండ్ ఆఫ్ ప్రతి మూవీకి మార్కెట్ వాల్యూని అయితే పెంచుకుంటూనే ఎళ్తున్నారు. అండ్ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కింగ్డమ్' టీజర్ కూడా చాలా గట్టి రెస్పాన్స్ అయితే వచ్చింది. తన భూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. నాకింకా ఇక్కడ మోస్ట్ ఎక్సైటెడ్ ఏంట్రా అంటే, ఆ రెస్పాన్స్ నార్త్ నుంచి చాలా గట్టిగా వచ్చింది. ఆఫ్‌కోర్స్ సౌత్‌లో కూడా చాలా మంచి అప్రిషియేషన్సే పడ్డాయి ఈ టీజర్‌కి. బట్ నార్త్ వాళ్ళైతే చాలా గట్టిగా అయితే ఓన్ చేసుకున్నారు ఈ టీజర్‌ని. సో, ఆ కైండ్ ఆఫ్ హైప్, ఊపు ఏదైతే బిల్డ్ అయిందో, మూవీ కూడా దానికి గాని న్యాయం చేస్తే మాత్రం డెఫినైట్‌లీ ఈ ఫిల్మ్‌తో అయితే విజయ్ గారు పక్కా కమ్‌బ్యాక్ అయితే ఇస్తారు వితౌట్ ఎనీ డౌట్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ 'హిట్ 3'. శైలేష్ గారు ప్రతి పార్ట్‌కి ఆ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ వచ్చి, ఈ పార్ట్ 3నైతే మాత్రం బ్లాస్ట్ చేశారు లిటరల్లీ. నేనైతే మాత్రం శైలేష్ గారి నుంచి ఎక్స్‌పెక్ట్ చేశా. ఈ కైండ్ ఆఫ్ డెలివర్ చేస్తారని. కానీ, నాని గారి నుంచి ఈ కైండ్ ఆఫ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మరి ఇంత వైలెంట్‌గా అయితే చేయగలరు నాని గారు కూడా అనేసి, నేను ఈ టీజర్ చూసేదాకా నాకైతే ఆ కైండ్ ఆఫ్ నేనే షాక్ అయ్యా. మీరు ప్రీవియస్‌గా నా 'హిట్ 3' టీజర్ రియాక్షన్ చూసుంటే మీకే అర్థమై ఉంటుంది. లిటరల్లీ నాకు చాలా అనిపించింది. నాని గారైతే లిటరల్లీ నెయిల్డ్ ఇట్ అసలకి. గూస్ బంప్స్ వచ్చాయి టీజర్ చూసినప్పుడైతే. సో, వన్స్ ఆ కైండ్ ఆఫ్ ట్రైలర్ రిలీజ్ చేస్తే మాత్రం ఆ కైండ్ ఆఫ్ హైప్ అయితే మళ్ళీ డబుల్ అయితే అవుతుంది వితౌట్ ఎనీ డౌట్. ఇప్పటిదాకైతే మన సౌత్‌లో అయితే చాలా గట్టి బజ్జే క్రియేట్ చేశారు ఈ మూవీ రిలేటెడ్. అండ్ మన లిస్ట్‌లో ద ఫైనల్ ఫిల్మ్ ఈస్ 'గూఢచారి 2'.
గూఢచారి 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2 కోసం చాలా బడ్జెట్ అయితే చాలా ఎక్కువే పెట్టారు. బట్ ఈ మూవీ ఎందుకో ఆ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ వర్క్ అయితే డిలే అవుతూ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ గ్లింప్స్ ఏదైతే ఉందో అది కూడా డీసెంట్ లెవెల్‌గా అయితే అనిపిచ్చింది. సో, ఆడియన్స్‌కి ఆ కైండ్ ఆఫ్ బానే కనెక్ట్ అయ్యారు. బట్ ఎందుకో ఈ కైండ్ ఆఫ్ డిలే అయితే చేస్తూ వస్తున్నారు ఈ ఫిల్మ్‌కి. బట్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అయితే మాత్రం ఈ మూవీ అయితే ప్రాపర్‌గా రిలీజ్ చేస్తే ఈ మూవీ కూడా డెఫినైట్‌లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ అయితే అవుతుంది ఈ ఇయర్‌లో మనకి. ఆ కైండ్ ఆఫ్ బజ్ గూడా ఉంది ఈ మూవీకి ఓవరాల్ ఇండియా. సో, అది గైస్ మన టాప్ 10 మూవీస్ అయితే ఇవి. నేను అనుకుంటున్న మూవీస్ అయితే ఈ ఇయర్‌లో గట్టిగా ఇంపాక్ట్ చేయొచ్చు అనేసి. సో, మీరు గాని వీడియో ఇక్కడి దాకా చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ మూవీస్‌లో మీకు ఏది బాగా ఎక్కువ ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ గైస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద అయితే కామెంట్ చేయండి. సో, దాన్ని చూసి నేను పిక్ చేసి ఆ కైండ్ ఆఫ్ వీడియోస్‌నైతే మీకైతే డెలివర్ చేస్తాను. మూవీస్ రిలేటెడ్. సో, అది గైస్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడి దాకా చూస్తే థాంక్ యూ సో మచ్ గైస్ వీడియోని ఇక్కడి దాకా చూసినట్టయితే మాత్రం. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.